హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్‌ని. జనసేనాని పవన్ కళ్యాణ్ చాలా రాష్ట్రంలో ఇంత రాద్ధాంతం జరుగుతున్నా, ముఖ్యంగా జనసేనానికి సంబంధించినటువంటి పార్టీ నాయకులపై పెద్ద ఎత్తున లైంగిక ఆరోపణలు వస్తున్నా, తిరుమల లడ్డు వ్యవహారంలో పెద్ద రచ్చ జరుగుతున్నా, ఇక ఇప్పుడు మాట్లాడడానికి సాహసించినటువంటి పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కూడా కార్యకర్తలపై పార్టీ అధినేత అలిగి వెళ్ళిపోయిన పరిస్థితి. అసలు జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించింది ఎందుకు? పార్టీని స్థాపించి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలని ఎప్పుడూ ఒక పగడ్బందీగా నిర్వహించినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు లేదు. ఇప్పటికే జన సైనికుల్లో క్షేత్రస్థాయిలో చాలా అసంతృప్తి నెలకొంది. టీడీపీ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, టీడీపీ నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారు. అటువంటి క్రమంలో కార్యకర్తల్లో కానీ జనసేన నేతల్లో కానీ ఒక ఆత్మస్థైర్యాన్ని నింపాల్సినటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ సొంత పార్టీ సమావేశంలోనే కార్యకర్తల నేతలపై అలిగి వెళ్ళిపోయారు. ఒకటి, రాష్ట్రంలో అరవ శ్రీధర్ వ్యవహారం ఉంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే లైంగిక ఆరోపణలపై పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతుంది. దీనిపై ఎవరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, అన్నిటికీ నేనే మాట్లాడాలా అంటూ అలిగి వెళ్ళిపోయారు. అంటే ఎవరి మీద కోపం, ఎవరి మీద చూపిస్తున్నారు మీరు? మరి మీ అరవ శ్రీధర్ వ్యవహారంలో మీరు ఎందుకు నోరెత్తలేదు? అరవ శ్రీధర్కి టికెట్ ఇచ్చింది మీరు కాదు కదా. టికెట్ ఇచ్చి అతన్ని ఎమ్మెల్యే చేసినప్పుడు అరవ శ్రీధర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు, ఒక సెక్స్ స్కాండల్ విషయంలో అతని పేరు బయటకు వచ్చినప్పుడు జనసేనానిగా పార్టీ అధినేతగా మీరు ఎందుకు మౌనం దాల్చారు? అది కాకుండా తిరిగి మళ్ళీ మీ కార్యకర్తలపై, మీ నేతలపై అలిగి వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం? ఒక పార్టీ అధినేతగా మీరు చేయాల్సింది ఇదేనా? ఇదే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఇక తిరుమల లడ్డు వ్యవహారం, ఇది మరింత ఆసక్తికరంగా మారింది. తిరుమల లడ్డు వ్యవహారంలో సిబిఐ నేతృత్వం వహిస్తున్నటువంటి సిట్ ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్షీట్లో ఆవు కొవ్వు, పంది కొవ్వు, జంతువుల కొవ్వు, ఏ కొవ్వు అయితే కలిసిందంటూ ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు నాయుడు ఒక తీవ్రమైన దుష్ప్రచారాన్ని సాగించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నారో, మనోభావాల్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారో, ఆ పంది కొవ్వు, ఆవు కొవ్వు, జంతువుల కొవ్వు కలవలేదని సిట్ నివేదికలో తేల్చి చెప్పింది. ఇప్పుడు దీన్ని ఆసరాగా చేసుకుని ఇప్పటికీ ఇంకా హిందువుల మనోభావాలతో ఆటలాడుకునే ప్రయత్నం చేసే వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. తనను తాను ఒక అన్అపాలజెటిక్ సనాతని హిందూగా వేషాలేసి నంగనాచి కబుర్లు చెప్తున్నారు. ఇప్పటికీ జంతువుల కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందని హిందువుల మనోభావాలు మరోసారి గాయపడకుండా ఉండేందుకే జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి సెట్లో చెప్పలేదని చెప్పి చెప్తున్నారు. అంటే ఎందుకు ఈ నంగనాచి కబుర్లు? మరి ఇదే నంగనాచి కబుర్లు మీరు గతంలో చెప్పినప్పుడు అప్పుడు హిందువుల మనోభావాలు మీకు గుర్తు రాలేదా? మీ నోటి నుంచే కదా ఆవు కొవ్వు, పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందంటూ ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి మీకు గుర్తుకు రాలేదా? ఇప్పుడే గుర్తుకొచ్చిందా? అంటే లేదా సిబిఐ నేతృత్వం వహించినటువంటి సిట్ నివేదికను కూడా మీరు తారుమారు చేసే ప్రయత్నం చేశారా? అంటే సిబిఐ నేతృత్వం వహించినటువంటి సిట్ నివేదికపై కూడా మీరు కానీ, మీ కూటమి ప్రభుత్వం కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిందా? హిందువుల మనోభావాలు దెబ్బతింటాయనే కారణంతో జంతువుల కొవ్వు కలిసిందంటూ సిట్ నివేదిక చెప్పలేదంటున్నారంటే సిట్ నివేదికను మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేశారా? అసలు ఏం జరుగుతోంది? తిరుమల లడ్డు వ్యవహారంలో ఇప్పటికీ హిందువుల మనోభావాలతో ఆటలాడుకునే ప్రయత్నం ఇంకా కొనసాగిస్తున్నారు. తిరుమల లడ్డు వ్యవహారంలో ఆ రాజకీయ వేడిని ఇంకా రగులుస్తూనే ఉండాలని చెప్పి అనుకుంటున్నారా? ఒక మతానికి సంబంధించిన వ్యవహారం, ఒక దేవునికి సంబంధించిన వ్యవహారంలో మీ రాజకీయ లబ్ధి కోసం ఇంకా భక్తుల మనోభావాలను ఆటలాడుకునే ప్రయత్నం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వైఖరి ఒకవైపు అరవ శ్రీధర్ వ్యవహారంలో, ఇతర ఎమ్మెల్యేలపై వస్తున్నటువంటి ఆరోపణల వ్యవహారంలో కౌంటర్ ఇవ్వలేక, సమాధానం చెప్పక సొంత పార్టీపై అలిగి వెళ్ళిపోతున్నటువంటి జనసేనాని తిరిగి తిరుమల లడ్డు వ్యవహారంలో తిరిగి అదే రాజకీయాన్ని ఇంకా కొనసాగించే ప్రయత్నం చేస్తుండడంపై ఇప్పుడు అందరూ మండిపడుతున్నారు.